నమస్తే. నేను మీ పాలిటీ దుర్గా సార్ని. ఈ వీడియోలో రాష్ట్రపతి యొక్క తొలగింపు గురించి తెలియజేయబోతున్నాను. చాలా సింపుల్‌గా చెప్పుకున్నాం. ఎలా తొలగిస్తారు, ఏంటి అనేటువంటి అంశాలు. దీన్ని మనము ఎక్కడి నుంచి గ్రహించాము, తొలగింపు పద్ధతిని ఏమని పేర్కొంటారు, అలాగే తొలగింపు తీర్మానాన్ని ఏమని పేర్కొంటారు, ఎవరు తొలగిస్తారు అనే అంశాలను ఆధారంగా చేసుకొని ఈ వీడియోని మనం తెలుసుకుంటున్నాము. అయితే రాష్ట్రపతి యొక్క తొలగింపుని అమెరికా దేశ రాజ్యాంగం నుండి స్వీకరించి మన భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఫస్ట్ పాయింట్ మనం ఫినిష్ చేసుకున్నాం, అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించామని. అయితే ఈ తొలగింపుని ఏమంటారు అంటే దీన్ని ఒక పాక్షిక న్యాయ ప్రక్రియగా పేర్కొనడం జరుగుతుందమ్మా. దీన్నే ఇంగ్లీష్లో క్వాజీ జ్యుడిషియల్ విధానము అని పేర్కొంటారు. పాక్షిక న్యాయ ప్రక్రియ లేదా క్వాజీ జ్యుడిషియల్ విధానము అని పేర్కొంటాము ఈ తొలగింపు ప్రక్రియని. అయితే పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా 2/3 మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా రాష్ట్రపతిని తొలగిస్తారు. అయితే ఈ ప్రక్రియని మనం ఒకసారి, ఈ తీర్మానాన్ని మనం ఒకసారి గమనించామంటే రాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని అభిశంసన తీర్మానము అని పేర్కొంటారు. దీన్నే మరో విధంగా మహాభియోగ తీర్మానము అని కూడా అంటారు. మా తెలుగులో అభిశంసన తీర్మానము అని అన్నా, మహాభియోగ తీర్మానం అని అన్నా రెండిటికి అర్థం ఒకటే వస్తుంది. సర్వసాధారణంగా మహాభియోగ తీర్మానము అని మనకి బాగా అలవాటైపోయింది. కాకపోతే అభిశంసన తీర్మానము అని కూడా ఇదే అర్థం వస్తుంది. ఈ తెలుగు టర్మినాలజీ మనకి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో రాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని ఇంపీచ్మెంట్ మోషన్గా పేర్కొంటాము. ఇంగ్లీష్ పదాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ఏ కారణం చేత రాష్ట్రపతి పైన ఈ తొలగింపు తీర్మానాన్ని అనగా ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతారంటే రాజ్యాంగ ధిక్కరణ అనేటువంటి కారణం చేత ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఎవరు ప్రవేశపెట్టాలి, ఎలా ప్రవేశపెట్టాలి అనే అంశాలను గమనించామంటే ఈ తీర్మానాన్ని లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు ముందుగా, లేదా రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఏ సభలో అయితే ముందుగా ప్రవేశపెట్టాలి అని అనుకుంటారో ఆ సభ మొత్తం సభ్యుల్లోని 1/4 సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందస్తు నోటీసుతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. అలాగా నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత తీర్మానం చర్చకు వస్తుంది. ఈ చర్చలో ఈ తీర్మానం పైన చర్చించి ఓటింగ్ నిర్వహిస్తారు. సభ మొత్తం సభ్యులలో 2/3 మెజార్టీతో ఆ సభ ఆమోదించాలి తీర్మానాన్ని. మా ఖాళీలతో సహా కలుపుకొని మొత్తం సభ్యుల్లో 2/3 మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాల్సి వస్తుంది. ఇలాగ ఒక సభ ఆమోదించిన తర్వాత రెండవ సభకి పంపించడం జరుగుతుంది. రెండవ సభలో డైరెక్ట్గా తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా రెండవ సభ మొత్తంగా కానీ లేదా సభచే ఏర్పడిన కొంతమంది సభ్యుల ద్వారా కానీ ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ కమిటీ ఈ రాష్ట్రపతి పైన వచ్చినటువంటి అభియోగాల్ని విచారిస్తుంది. ఈ విచారణ సందర్భంలో రాష్ట్రపతి ఈ కమిటీ ముందు స్వయంగా అయినా హాజరవ్వచ్చు, లేదా తన ద్వారా ఒక ఏజెంట్ అయినా వచ్చి హాజరవ్వచ్చు. ఇలా హాజరయ్యి ఆ కమిటీ ముందు తన వివరణని చెప్పుకోవచ్చు. ఇలాగా విచారణ చేపట్టిన తరువాత రెండవ సభలో ప్రవేశపెడతారు. రెండవ సభ కూడా మొత్తం సభ్యుల్లో 2/3 మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాలి. ఇక్కడ కూడా ఖాళీలతో సహా కలుపుకొని మొత్తం సభ్యుల్లో 2/3 మెజార్టీతో ఆమోదించాలి అని చెప్తారమ్మా. ఇలా రెండవ సభ ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని ఆమోదిస్తుందో అంతటితో రాష్ట్రపతి తన పదవిని కోల్పోవడం జరుగుతుంది. ఇది రాష్ట్రపతి యొక్క తొలగింపుకు సంబంధించినటువంటి అంశాలు. అనగా పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా 2/3 మెజార్టీతో రాజ్యాంగ ధిక్కరణ అనే కారణం చేత రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది.